కరీంనగర్ నియోజకవర్గంలోని బద్దిపల్లి గ్రామంలో రైతుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంట పొలాలతో పాటు చెరువుల్ని పరిశీలించారు. కొత్తపల్లి మండలం కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాలకు సాగునీరు లేదని, చుక్క వర్షం లేక బావులు ఎండిపోయిన పరిస్థితి నెలకొందని, రైతులందరూ నార్లు వేశామని, వారం రోజుల్లోపు నీరు అందకపోతే నార్లు ఎండిపోయి రైతులు రోడ్డున పడే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటానని, నీళ్లు వచ్చేంత వరకు కొట్లాడుతానని వారికి హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా మిడ్ మానేర్కు తరలించామని, వరద కాలువ పైన ఆచంపల్లి దగ్గర తుమ్ము ఏర్పాటు చేసి మండలంలోని నాగుల మల్యాల, బద్దిపల్లి, యలగందుల, బావుపేట, కామాన్పూర్, కొండాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల చెరువులను నింపి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని, అదేవిధంగా చెరువులు నింపి అటు మత్స్యకారులకు మంచి సంపద పెంచామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రోహిణి కార్తీ అయిపోయిందని, రైతులందరూ నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారని, కానీ ఇటు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చుక్క వర్షం పడకపోవడంతో, అటు మేడిగడ్డ ద్వారా వరద కాలువకు నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని, వారికి సకాలంలో నీరు అందిస్తేనే నార్లు ఎండిపోకుండా ఉంటాయన్నారు. ఒకవైపు భూగర్భ జలాలు పడిపోయి బావిలో నీరు లేకుండా పోయిందని, ప్రస్తుతం రైతులకు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరును అందిస్తే మాత్రమే రైతుల పంటలకు ఇబ్బంది ఉంటుందని వారు తెలిపారు. దాంతో పాటు గత 15-20 సంవత్సరాల క్రితం వరద కాలువ నుండి లెఫ్ట్ కెనాల్ ఏర్పాటుకు పనులు మొదలు పెట్టారని, కానీ అవి మధ్యాంతరంగానే ఆగిపోయాయని, మళ్లీ లెఫ్ట్ కెనాల్ పనులను ప్రారంభించి వాడుకలోకి తీసుకురావాలని, తద్వారా శ్రీరాములపల్లి గ్రామానికి కూడా సాగునీరు అందుతుంది అని తెలిపారు. లెఫ్ట్ కెనాల్ ను పునరుద్ధరించకపోతే తామే స్వయంగా రైతులతో కలిసి లెఫ్ట్ కెనాల్ ఏర్పాటు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారం రోజుల్లోగా వరద కాలువ ద్వారా చెరువులను నింపాలని, లేని పక్షంలో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించి రైతు ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల కేంద్రానికి చెందిన రైతులు, బారస నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బద్దిపల్లి ప్రాంతంలో రైతులతో రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు శ్రీరాంపల్లి కానీ, కమాన్పూర్ కానీ, నాగులమల్లెల కానీ, బావుపేట కానీ, ఎలగందల కానీ ఇవన్నిటి కూడా ఇప్పుడు నార్లు వచ్చే సమయం వచ్చింది. ఇప్పటికే రోహిణి కర్త వచ్చి 15 రోజులైంది. ఇప్పటికీ రైతులు నారు ఊతలేరు. ఎందుకు నారు ఊతలేవు అంటే నీళ్ళు చుక్కలేదు, నీళ్ళు ఒక్క బొట్టు లేదు. మరి ఎందుకు నీళ్ళు వస్తలేవు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మేము వరద కాలువకు తూము పెట్టినాం ఆచంపల్లి కాడ. ఇదే రైతులందరం పోయి తూము పెట్టడం వల్ల ఆ తూము ద్వారా నాగులమల్ల చెరువు నిండి నాగులమల్ల ద్వారా కొరపకుంటకు వచ్చి బావుపేటకు నీరు వచ్చి, బావుపేట నుంచి ఎలగందల, మళ్ళీ కొరపకుంట నుంచి బద్దిపల్లి కమాన్పూర్ ఈ 7 గ్రామాల్లో కూడా పుష్కలంగా నీళ్ళు ఉండడం వలన అటు మత్స్యకారులకు కూడా చేపలు పట్టుకునే అవకాశం వచ్చింది. రైతులు ఒక ఇంచు భూమి కూడా మిగలకుండా, బీడు భూమి లేకుండా మొత్తం పంట పండించారు. 2014 నుంచి 2024 వరకు బ్రహ్మాండంగా పంట పండిరు. పండుకున్నాం, అదొక వేరియేషన్. ఇప్పుడున్న పరిస్థితిలో మరి వరదకాలంలో ఒక బొట్టు నీళ్ళు వస్తలేవు. వరదకాలం నీళ్ళు రాకపోతే ఆచంపల్లి, తుమ్లకెళ్ళి ఒక బొట్టు రావు. 7 గ్రామాల్లో కూడా ఎక్కడ చెరువులో ఒక బొట్టు నీళ్ళే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఇప్పుడు నారేయాలంటే ఒక బొట్టు నీళ్ళు లేవు. మరి ఇప్పుడు వెళ్ళిన వల్ల ఏదో మొత్తానికైతే ఉడకపోస్తుంది, ఒక్క బొట్టు నీళ్ళని ఆవిరైపోయినాయి. సో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? రైతులకు చివరికి ఒకటే, మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి యథావిధిగా మిడిమానరికి వరదకాల ద్వారా పంపిస్తే అక్కడ నుంచి తుమ్ల ద్వారమే నీళ్ళు తీసుకుంటాం. ఆ నీళ్లు తీసుకోకపోతే మాత్రము రైతు ఈ కాలం పంట వేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ని, ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, వీళ్ళిద్దరు చొరవ తీసుకోండి. రోహిణి ఇప్పుడు నార్లు పోసే సమయానికి కూడా ఒక్క బొట్టు నీళ్ళు లేవు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి వరదకాల ద్వారా మీరు మిడ్మానేరుకు నీళ్లు పంపిస్తే ఈ 7 గ్రామాలకు కూడా చెరువులు నిండుతాయి. ఒక 5 రోజులు చాలు, మాకు 5 రోజులు ఇస్తే మేము అన్ని చెరువులు నింపుకుంటాం. లేకపోతే ఇంకొక 2-3 రోజుల తర్వాత మాత్రం కాలం వెళ్ళిపోతుంది, మళ్ళీ నాట్లు వేసిన వృధా అవుతుంది. కాబట్టి మేము అందుకే రైతుల పక్షాన్ని రావడం జరిగింది. నెంబర్ 2, 15-20 సంవత్సరాల క్రితం మిడుమాన నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా పనులు మొదలు పెట్టిండ్రు. ఇప్పటికీ పనులు కాలే. దాన్ని నమ్మకలేకనే మేము ఆచంపల్లి పెట్టుకున్నాం. ఆ పనులు జరగకపోవడం వలన శ్రీరాంపల్లికి నీళ్లు రావడం లేదు.